గాజువాక టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున టీడీపీ పార్టీలోకి చేరారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్, 72వ వార్డు టీడీపీ అధ్యక్షుడు అక్కిన లక్ష్మణరావు ఆధ్వర్యంలో యజ్ఞప్రియ వారి మిత్రులు టీడీపీ పార్టీలోకి చేరారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మహిళలను ప్రోత్సహించేందుకు ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని తెలిపారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు మాకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు మాధవరావు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 72వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి అక్కిన లక్ష్మణరావు గారు, మా సీనియర్ నాయకులు మాధవరావు గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా నా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు 72వ వార్డు నుంచి యువతి ఎవరైతే ఉన్నారో విద్యావంతులు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ నచ్చి ఈరోజు రావడం జరిగింది. పార్టీలో మేము చేరుతాం, తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం. ఆ రోజు ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు పెద్దపీట నేసినటువంటి పరిస్థితి ఒక్కసారి వాళ్ళు చూశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రం ముందుకి నడిపించే దశలో ఈరోజు నిరుద్యోగ యువతిని ఏ విధంగా ఆదుకొని అండగా ఉండాలన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆశయాలు నచ్చి ఈరోజు యజ్ఞప్రియ, అదేవిధంగా కృష్ణవేణి, అనేక మంది ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా చదువుకున్నటువంటి యువతులు. అదేవిధంగా ఏదో ఒక బిజినెస్ చేస్తూ బ్యూటీ రంగానికి సంబంధించి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు పండగ రోజనే చెప్పుకోవాలి. రేపు శ్రీరామనవమి పండగ, అది ఈ రోజే మాకు పండగ. ఎందుకంటే ఈ రోజు మా మహిళలందరం కలిసి 72వ వార్డు నుంచి ఈ టీడీపీలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో మాకైతే ఫుల్ నమ్మకం ఉంది, మాకంతా మంచి జరుగుతుంది, మంచి చేస్తారని చెప్పి అందరూ పెట్టిన నమ్మకాన్ని వారు కూడా వృధా చేయరు. మేము కూడా వారు ఇచ్చిన ఆశయాల్ని, నమ్మకాల్ని ఫాలో అవుతూ, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మేము కూడా ముందుకు సాగుతాము. సో మహిళలకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రక్షణ, బిజినెస్లో సపోర్ట్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందన్న నమ్మకంతోనే మేము ఈరోజు ఈ పార్టీ. మన రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ గారు నా ఇన్స్పిరేషన్. ఆయనే ఈ రాజకీయాలకు కూడా నేను ఈ స్టెప్ వేయడానికి రావటానికి కూడా ఆయనే కారణం. ఆయన ప్రోత్సాహ బలంతోనే, మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన సపోర్ట్తో కూడా నేను ఈరోజు ఇందులో జాయిన్ అవ్వడం అనేది జరిగింది.